గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటి అంటే డే 3 ఇన్ లేక్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మనం రివెన్ గ్లాస్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇదొక చిన్న ట్రైన్. ఈ ట్రైన్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంతా మొత్తం ఈ వీడియోలో చూసేయండి. అండ్ మీరు ఎవరైనా నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నేను ట్రిప్కి వెళ్ళా, సో దానికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ వీడియో. మీరు కనుక ఎవరైనా డే 1 డే 2 కనుక చూడకపోతే కింద ట్యాగ్ చేస్తా, డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ కొన్ని ఓపెన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అండ్ కొన్ని క్లోజ్డ్ ఉంటాయి, అండ్ కొన్ని మొత్తం ఓవరాల్ క్లోజ్డ్ ఉంటాయి గ్లాసెస్తో. సో 3 టైప్స్లో ఉంది. అండ్ ఈ ట్రైన్ మనకి చాలా చిన్న నారో వే నుంచి అయితే వెళ్తుంది. అండ్ మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి గైస్, లైక్ మౌంటైన్స్, ఫారెస్ట్, హౌసెస్, గ్రీనరీ, మొత్తం చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 7 మైల్స్ వెళ్తుంది. అండ్ అంటే 11 కిలోమీటర్స్. అండ్ టైం ఒక సైడ్కి టైం వచ్చేసి 40 మినిట్స్ పడుతుంది. అండ్ ఏమేమి చూసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వాచ్ చేసేయండి గైస్.
చూసారు కదా గైస్, అసలు ఎంత మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి, అసలు వస్తున్న దారంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అలా చూస్తుంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ స్టేషన్ దగ్గర దిగిన తర్వాత అక్కడ దగ్గరలో పార్క్ ఉంటే పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ మాకు నెక్స్ట్ మళ్ళీ మేము ట్రైన్లోనే రిటర్న్ అయ్యాము. సో నెక్స్ట్ ట్రైన్కి 1 hour టైం ఉంది. ఈలోగా అక్కడ దగ్గరలో పార్క్ ఉంటే పార్క్ అండ్ అలానే ఒక పెద్ద లేక్ ఉందనమాట. అక్కడికి కూడా వెళ్ళి కొన్ని పిక్స్ అలా తీసుకొని కాసేపు అలా టైం స్పెండ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మేము ట్రైన్లోనే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎవరన్నా కనుక లేక్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైల్వే వచ్చేసి మనకి లేక్ డిస్ట్రిక్ట్లో ఎస్కడైల్ దగ్గరలో రెవెన్ గ్లాస్ రైల్వే అనమాట. సో చాలా బాగుంటుంది. ఎవరన్నా కనుక లేక్ డిస్ట్రిక్ట్ ప్లాన్ చేసుకుంటే మీరు దీన్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి, డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేయండి, గుడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఈ రైల్వే వచ్చేసి మనకి 1875లోనే స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఐరన్ కోల్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. లాటర్ ఇది ఎలా అయింది అంటే ఒక టూరిస్ట్ ప్లేస్లో అయిపోయింది అనమాట. అండ్ ఇది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు స్టిల్ ఇప్పటి వరకు కూడా. చాలా మంది లేక్ డిస్ట్రిక్ట్ వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా ట్రై చేస్తారు. మీరు కనుక వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మిస్ చేయకుండా ట్రై చేయండి, గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా అవుతుంది. సో అలా మా జర్నీ అయితే మళ్ళీ రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలా మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి గైస్. మంచిగా ఎంత బాగా నచ్చిందంటే నాకు అసలు మూవీస్లో చూస్తూ ఉంటాం కదా అలా ట్రైన్స్, సో నాకు అలానే అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఆ ట్రైన్ చూడగానే నాకైతే ఏం గుర్తొచ్చిందంటే ఖుషి మూవీయే గుర్తొచ్చింది. ఖుషి మూవీలో కూడా సాంగ్లో ఉంటుంది కదా అలా ట్రైన్ సీన్స్, సో నాకు అదే గుర్తొచ్చింది. అండ్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను కదా ఇటు సైడ్ ఎక్కువ షీప్ సైడ్ ల్యాంప్స్ అని ఉన్నాయని చెప్పి. అవైతే అసలు కొలత లేకుండా కనిపిస్తూనే ఉన్నాయి గైస్ మనకి ఎక్కడ పడితే అక్కడ. చాలా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ మంచి హౌసెస్ కూడా చూసారు కదా మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి హౌసెస్ కూడా ఆ వేలో వెళ్తున్నప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. సో యా నేనైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను, ఎవరైనా లేక్ డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ట్రై అయితే చేయండి. యా ఇది మన ఫైనల్ వీడియో గైస్ ఈ ట్రిప్కి సంబంధించి. ఆల్రెడీ నేను 2 వీడియోస్ పోస్ట్ చేశాను, సో వాచ్ చేయండి, నచ్చుతుంది మీకు. అండ్ ఇంకా నా ఛానల్లో ఎలాంటి కంటెంట్ కావాలన్నా జస్ట్ నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్.